హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తాను. సమ్మర్ స్పెషల్ కోల్డ్ కాఫీని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇదైతే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి కాఫీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు సమ్మర్స్లో ఎక్కువగా హాట్ ఇష్టపడిన వాళ్ళు మనం ఇలాగ కోల్డ్ పేస్ట్ ఇచ్చి కాఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ నేను మిల్క్ తీసుకున్నానండి. దీన్ని ఇలా బాయిల్ చేసుకొని కూల్ చేసుకోవాలి. మిల్క్ కూల్ అయ్యే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి డైరీ మిల్క్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. చాక్లెట్స్, మీకు ఏ చాక్లెట్ ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. ఇలా నేను డైరీ మిల్క్, నెక్స్ట్ జెమ్స్ యాడ్ చేశాను. దీంట్లోకి నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. కోకో పౌడర్ మన దగ్గర అవైలబుల్ లేనప్పుడు మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఈ మూడింటిని యాడ్ చేసేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మీరు మెత్తగా గ్రైండ్ చేసేకండి, కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే కోర్స్గా ఉంటేనే మనకి కాఫీ తాగేటప్పుడు కానీ మనకి పంటికి తగులుతూ ఉంటుందన్నమాట చాక్లెట్, అప్పుడు బాగుంటుంది. సో మనం దేంట్లో అయితే కాఫీని సెట్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఈ మిక్చర్ని అయితే యాడ్ చేసేసుకోండి. దీన్ని ఫస్ట్ మనం ఒక 10 minutes అయినా సెట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఫస్ట్ దీంట్లోకి బాటమ్ లేయర్లో యాడ్ చేసేయండి. దీన్ని కొద్దిగా పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలిన మిక్చర్ని అయితే ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. దీన్ని మనం ఫైనల్ లేయర్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక తీసుకున్న సేమ్ మిక్సీ జార్లో మనం కూల్ చేసుకున్న మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ మిల్క్ అయితే మనకి టోటల్గా కూల్ అయిపోయి ఉండాలి, కొద్దిగా కూడా వామ్ ఉండకూడదు. సో ఇలాగా ఫుల్ కూల్ అయిపోయిన మిల్క్లోకి మనము కొన్ని కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసేద్దాము. కాఫీ పౌడర్ మీద ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, ఇన్స్టెంట్ ఉండాలి. కాకపోతే దీంట్లోకి నేను 1 personకి 2 rupees ప్యాకెట్స్ 1.5 ప్యాకెట్ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ దీంట్లోకి నేను అమూల్ చాకోబార్ అయితే యాడ్ చేశాను. చాకోబార్ ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు మీరు అంటే వెనిలా కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే చాక్లెట్ స్కూప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో రెండు చాలా బాగుంటాయి. దీంట్లోకి నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో షుగర్ అవసరం లేదు, ఇష్టం లేని అనుకున్న వాళ్ళు మీరు షుగర్ని స్కిప్ చేసేయండి, బాగానే ఉంటుంది టేస్ట్. మనం ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. దీంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి ఇలాగ మనం గ్రైండ్ చేసుకోవాలి. కాఫీని రివర్స్లో 2 times తిప్పండి చాలు. సో ఇలాగ మనకి పైన ఫ్రాతీ లేయర్లో రావాలన్నమాట. మనము ఎక్కువగా గ్రైండ్ చేస్తేనే ఇలా ఫ్రాతీ లేయర్గా వస్తుంది. కాఫీస్ హాట్గా అయినా కూల్గా అయినా ఇలా ఫ్రాతీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇందాక మనం తీసుకున్న కాఫీ జార్లోకి దీని అయితే యాడ్ చేస్తున్నాను మిల్క్. మీకు కావాల్సిన క్వాంటిటీలోకి యాడ్ చేసుకోండి. నేనైతే కోల్డ్ కాఫీస్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లోకి ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్చర్ని అయితే యాడ్ చేశాను. సో పైన మీరు కోకో పౌడర్ అండ్ ఐస్ క్యూబ్స్ టాపింగ్ చేసుకోవచ్చు. నాకు అది ఇష్టం లేదనమాట. సో అందుకని నేను ఇక్కడ జస్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్చర్, నెక్స్ట్ ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సేమ్ చాకోబార్ ఐస్ క్రీమే వాడుతున్నానండి. మీకు కానీ ఇష్టం లేకుంటే మీరు వెనిలా ఆర్ చాక్లెట్ స్కూప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఈక్వల్ టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మనం ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కోల్డ్ కాఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.